ఈ స్కిట్ లోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కావు, ఎందులోనూ తీసుకున్నవే కావు. రే పనులు చేయండి రా, చూస్తారేంటి? వీళ్ళలో ఒక్కరు కూడా మిగలలేదు. నువ్వెక్కడికి పోతావురా? బాబాయ్ దొరికించాను మరి. ఊరే బాబు నీకు చెకోడీలు కొంటాను రా, వయసులో పెద్ద నిజం చేయలేను రా. ఎక్కడున్నాడు రా మీరు? ఎక్కడున్నాడు? మా అన్న ప్రజల గుండెల్లో ఉన్నాడు రా. ప్రజల గుండెల్లో ఉన్నాడా? ప్రజల గుండెల్లో ఉన్నాడా? అయితే వాడిని చంపేది నేనే. ఎప్పటికైనా వాడు చావు నా చేతిలోనే ఉండే. చెప్పాడికి సూర్యుడు తూర్పును ఉదయించి పడమెట్టిన అస్తమిస్తాడన్నది ఎంత నిజమో, మా అన్న నిన్ను నరుకుతారన్నది అంతే నిజమే. కాబట్టి నిన్ను సాంప్రదాయం నేను చూస్తాను రా. అయితే ఎవడు చావు ఎవరి చేతిలో ఉందో చూస్తావు రా. చూడు, వాడి చావు నా చేతిలోనే. అది నువ్వు కళ్ళారా చూడాలి. చూస్తావు. ఎక్కడున్నావన్నా? ఏటో అన్న కొడుకు కనిపించక చచ్చిపోతున్నాం. ఆడెక్కడున్నాడో తెలిసినా బాగుండు. ఆడి అన్ని అన్న పోలికలే అంట. బాబోయ్ ఈడే అన్న పోలికలు. బాబు బాబు అడుక్కునేవాడిని కాదు బాబు, మీ నాన్న దగ్గర పనిచేసినోడిని. నువ్వేంటో, నీ బాధ్యత ఏంటో, నీ కుటుంబ పౌరుషం ఏంటో నీకు తెలియాలి బాబు. మా నాన్న గురించి నీకు తెలుసా? ఆడిపు తినే బక్కేనస్. మా నాన్న గురించి చెప్పని నాకు అసలు ఏం తెలీదు. చెప్తాను గోలెట్కాయ్. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. ఆ ఊర్లో ఆయనంటే చాలా గౌరవం. ఆయన 10-17 ఊర్లకి అధిపతి. ఆయన ఏం చెప్తే అదే. ఆయన వస్తుంటే సింహం గర్జించేది. అడుగో మహారాజు పులిలా కదిలాడు, అడుగో మహారాజు పులిలా కదిలాడు. ఆమిసాలు చూడు, రోషాల చూడు, వీరాది వీరుడురా. అన్నా అక్కడ ఎవడో గొడవ చేసుకుంటున్నాడన్నా. తీర్పు చెప్పాలన్నా. ఒక్కసారి అన్న అన్నప్పుడే ఆపేశారన్నా. ఏదో కాకోరా నువ్వు. ఏందిరా లొల్లి? నీదే కాదు, నీదే కాదు. పంపతి సీడ్దే. అన్నా ఏం తీర్పు చెప్పావు అన్నా?